హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నా పుట్టింటి టెర్రస్ గార్డెన్ గురించి మాట్లాడబోతున్నాను. ఎంతో హ్యాపీగా ఉంది. పుట్టిల్లు అనగానే ప్రతి ఆడపిల్ల ఎగిరి గంతేస్తుంది, అంతేనా అండి? మన తల్లిగారి ఇల్లు, మన చిన్ననాటి జీవితం అక్కడ గడిపాము. అండ్ అది ఒక అందమైన బొమ్మరిల్లు కదండి. మన పుట్టిల్లుతో మనకి ఎన్నో అనుబంధాలు ఉంటాయి కదా. అమ్మతో మాట్లాడుకునే ముచ్చట్లు, నాన్నతో ఆడుకునేవి, మన చిన్నప్పుడు ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు చేసిన అల్లరి, మనం చదువుకున్న స్కూల్, కాలేజ్ కదండి. సో ప్రతిసారి మనం వెళ్ళినప్పుడల్లా ఇవన్నీ భలేగా గుర్తొస్తూ ఉంటాయి. అండ్ వి గో బ్యాక్ టు దట్ మూమెంట్స్ కదా. సో నేనైతే ఇంకా ప్రతిసారి ఎవ్రీ మంత్ వెళ్తూ ఉంటాను. ఈసారి ఒక 2-3 months గ్యాప్ వచ్చిందండి. ఇంకా పైన మా టెర్రస్ గార్డెన్లో ఇలా సన్నజాజి, విరజాజి పందిరి ఉంటుంది. సో అదంతా అల్లుకుపోయి ఉందండి, కింద పైన అయిపోయింది. సో ఇంకా దీన్ని ఇవాళ సెట్ చేయాలి. ఫస్ట్ అయితే పూలు కోద్దాం, కొన్ని కోసేసి దేవుడికి వేసేస్తాను. ఇంకా అమ్మ నేను కూర్చుని ఇక్కడ టీ తాగేవాళ్ళము. అమ్మని బాగా ఫోర్స్ చేస్తూ ఉండేదాన్ని, ఎప్పుడు చూసినా అమ్మరా టీ తాగుదాము, ఫస్ట్ వేరే పనులన్నీ వదిలేసేయి, ఫస్ట్ మన ఇద్దరం టీ తాగుదాము, తర్వాతే ఇంకా వేరే పని అనేదాన్ని. ఇంకా మా అమ్మ నువ్వు ఎప్పుడు ఇంతే, పనులన్నీ ఆగిపోతున్నాయి అని అనేది. బట్ దోస్ ఆర్ వెరీ వండర్ఫుల్ మెమరీస్. అండ్ ఎస్, డాడీ, నేను, అమ్మ, చిన్ని మా చెల్లి, సో మేమందరం కలిసి ఇక్కడ టెర్రస్ మీద కొంచెం స్పెండ్ చేసేవాళ్ళము. అండ్ మోస్ట్లీ నేను అమ్మ స్పెండ్ చేసేవాళ్ళం. ఇంక ఇప్పుడు ఆఫ్టర్ 2-3 months వచ్చాను. సో ఇదంతా బాగా క్లమ్జీగా అయిపోయిందండి పైన. సో పందిరికి ఇలా చెక్కలు పెట్టాము. సో వాటర్ ట్యాంక్ ఉంది. సో ఒక 2 chairs ఇస్తాము. అండ్ ఊరికే చిలకలు అండ్ రామచిలుకలు, పిచ్చుకలు చాలా సౌండ్స్ వస్తాయి. అండ్ మా టెర్రస్ మీద వచ్చేసరికి 4 వైపుల నుంచి 4 కార్నర్స్లో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇంకా వచ్చినప్పుడు మాత్రం నాకు ఫస్ట్ ఇదే పని ఉంటుంది. సో మేము 4 స్టాండ్స్ లాగా పెట్టాము. అండ్ ఇదైతే విరజాజి. నాకు తెలిసి చాలామందికి విరజాజి గురించి తెలియదు కూడా అండి. సో ఓన్లీ పాతకాలం వాళ్ళు ఆర్ ఎవరికైతే విరజాజి, సన్నజాజి చెట్లు ఉన్నాయో వాళ్ళకి తప్ప తెలీదు. అండ్ ఇది అశోక చెట్టు అండి. ఇది చాలామందికి తెలుసు, ప్రతి ఒక్క ఇంటి ముందు ఉండేది మన చిన్నప్పుడు. ఇది ఇంత పైకి వచ్చి మా డాబా మీద దాకా వచ్చేసిందండి, టెర్రస్ మీద దాకా. సో ఇది కింద నుంచి పైకి వచ్చింది. అండ్ ఇలా 4 కార్నర్స్లో మాకు వేప చెట్లు ఉన్నాయి. సో చిన్నప్పుడు మా నాన్నమ్మ ఉన్నప్పుడు వేప చెట్టు ఇల్లు అనేవాళ్ళంట, అంటే అంత ఫేమస్. మా ఇంటి కార్నర్లో ఉన్న వేప చెట్టుకైతే ఒక 50 years ఉంటుందండి. బికాజ్ మా నాన్న చిన్నగా ఉన్నప్పటి నుంచి అది అక్కడే ఉందంట. ఇంకా ఎస్, మై డాడీ 69 and 70, అండ్ అప్పటి నుంచి అది అలాగే ఉంది. మా నాన్నమ్మకి ఇప్పుడు 92 years. సో తన పెళ్ళైనప్పటి నుంచి ఉందంట అండి. సో దట్ ఈస్ ద లైఫ్ స్టోరీ ఆఫ్ మై నీమ్ ట్రీ. అండ్ ఈ సన్నజాజులు సో పైకి నీమ్ చెట్టుకు కూడా అల్లుకుపోయినాయండి మా సన్నజాజి. భలే అందంగా ఉంటున్నాయి, కాకపోతే అందవు. ఇంకెవరిదైనా హెల్ప్ తీసుకొని మేము కొయ్యాలి. ఇది కోస్తుంటే కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే. మన ఇల్లు, మన చెట్లు, సో విరజాజి, సన్నజాజి, ఇంకా కొంచెం మొత్తం ఒక ఏరియా మొత్తం స్మెల్ వచ్చినంత వస్తుందండి. విరజాజులు, సన్నజాజులు ఫ్రెండ్స్. భలే లతలాగా ఉంటుంది, భలేగా అల్లుకుపోతుందండి ఈ లత. ఈ తీగ జాతిలో మాత్రం సన్నజాజి, విరజాజి భలేగా ఉంటాయి. ఇంకా నేను దీన్ని స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో ఇలా అన్నిటినీ, కాకపోతే ఏంటంటే బాగా డెలికేట్గా ఉంటాయి. మనము స్పీడ్గా చూడదాము అంటే కూడా విరిగిపోతూ ఉంటాయి, చాలా లేతగా ఉంటాయి ఫ్రెండ్స్ విరజాజి మాత్రం. ఇంకా నేను వాటన్నిటినీ ఇలా గుత్తిగా పెట్టుకున్నాను. చూసారా, మీలో ఎంతమందికి ఇష్టం అండి ఇలా పందిరి అల్లడము? సో దానికి మన మూడ్ సెట్ అవ్వాలి, ప్లస్ మన క్లైమేట్ బాగుండాలి, అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా. సో నేను ఇంక ఇవాళ అయితే మార్నింగ్ లేచి ఫస్ట్ టీ తాగేసి డాడీ నేను పైకి వెళ్ళి వస్తా అని చెప్పి వచ్చేసి బిల్డింగ్ మీద ఈ పని స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా నేను ఒక 1/2 hour 1 hour వరకు ఇక్కడే స్పెండ్ చేశాను. ఇలా మొత్తము చుట్టుకుంటూ పెట్టాను. సో గట్టిగా చుట్టాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి, స్టిక్స్ మధ్యలోంచి నేను సన్నజాజి, విరజాజి చేసుకుంటూ వెళ్ళాను ఫ్రెండ్స్. మీకు ఒకటి తెలుసా, మనము గార్డెనింగ్ అంటే కొంతమంది అది హాబీ ఆర్ ఇట్స్ అ సింపుల్ థింగ్ ఆర్
ఇట్స్ ఎ క్యాజువల్ థింగ్ అలా అనుకుంటాం కదా. యాక్చువల్గా మన హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. గార్డెనింగ్ అంటే మనము గ్రీన్ చూస్తూ ఉంటాం. సో గ్రీన్ అనగానే మనకి మన స్పెక్ట్రంలో కూడా ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో కూడా అది చాలా ప్రశాంతత కలిగిస్తుంది మనకి. సో అందుకే చూడండి ఎక్కడన్నా కూడా మనకి గ్రీన్ ఎక్కువ వాడతారు. మనకి బ్లడ్ ప్రెషర్ కూడా చాలా కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్. సో దిస్ గ్రీన్ హ్యూ ఆర్ గ్రీన్ saturation or this green color will give you a sort of pleasantness in your mind. సో మన మైండ్లో కూడా కొన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఎలా ఉంది ఫ్రెండ్స్? మర్చిపోయాను చూడండి, తీగలన్నీ కింద పడకుండా చక్కగా పైకి కట్టేశాను, దట్టంగా కట్టాను. బాగుంది కదండి, నాకైతే భలేగా నచ్చింది. ఏదో సాధించాను, ఏదో చేశానని మా డాడీని పిలుచుకొని వచ్చాను. అండ్ నాకు ఇక్కడ కరివేపాకు చెట్టు కూడా ఉంది చూసారా. కరివేపాకు సన్నజాజి అల్లుకుపోయాయండి. అబ్బాబ్బాబ్బా, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా. ఇంకా అందులోంచే విరజాజి వచ్చింది, అందులోంచే నీమ్ ప్లాంట్. నాకు తెలిసి ఒక 4 ప్లాంట్స్ కలిసి ఉన్నాయండి మా డాబా మీద. సో నాకు తెలిసి ఇలా గుత్తిగా ఉన్నాయి. సో ఎవరు విడదీయనంత, ఇప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ మనని విడదీయనట్టు అలా ఫ్రెండ్స్ ఉంటారు కదండి, చిన్నప్పుడు ఫ్రెండ్స్ అలా ఉంది. సో ఫ్రెండ్స్, నాకైతే ప్రతి నెల ఆర్ ఎవ్రీ టైమ్ ఐ గెట్ హాలిడేస్ ఆర్ సంథింగ్, నేను పక్కా టైం తీసుకుని వచ్చి అమ్మతో ఇక్కడ గడిపేదాన్ని. అమ్మ, నాన్న అండ్ మై సిస్టర్ వుడ్ కమ్ ఇన్ రేర్లీ ఆర్ ఫ్రమ్ షీ స్టేస్ సో ఫార్. అండ్ ఇవ్వండి మా సన్నజాజులు, విరజాజులు. అసలు సన్న రేకులు ఉన్నవి విరజాజులు, పెద్ద రేకులు ఉన్నాయి సన్నజాజి. సో కింద నుంచి చూపిస్తుంటే ఆకాశమే కనిపించట్లేదు కదా ఫ్రెండ్స్. సో ఇలా ఉందండి. ఎలా ఉంది ఒకసారి కమెంట్ పెట్టండి. కొంచెమన్నా బాగుందా అండ్ మోడరేట్గా ఉందా, పర్లేదా, ఏదో నాకు నేను డబ్బా కొట్టేసుకుంటున్నానా? సో ఇలా ఉందండి. అండ్ నాకు మాత్రం ఈ మెమరీస్ షేర్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడు చూసినా. అండ్ మన పల్లెటూరు వాతావరణము, ఇది నేను ఆదిలాబాద్లో, దిస్ ఈజ్ మై హోమ్ అట్ ఆదిలాబాద్ అండ్ ఇట్స్ ఆల్ గ్రీన్ ఆల్ ఓవర్. అండ్ మన తెలంగాణలోనే టాప్ మోస్ట్ హిల్లీ ప్లేస్ ఈజ్ ఆదిలాబాద్. సో మాకు ఇక్కడ అన్నీ ఎక్కువేనండి, చలి, ఎండ, వాన, ద బ్యూటిఫుల్ ఫారెస్ట్ అండ్ ద బ్యూటిఫుల్ గ్రీనరీ ఆల్ ఓవర్, ఘాట్ ఏరియా. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా మా ఊరు కదండి, మా ఊరు గురించి అలా చెప్పుకుంటూ వెళ్తాను. చూసారా నీమ్ ప్లాంట్ ఎంత పైకి వెళ్ళిపోయిందో, పక్క చుట్టుపక్కల ఇల్లులు కూడా కనిపించావు, అంత దట్టంగా పెరిగింది ఫ్రెండ్స్. అండ్ మాకు కింద నుంచి అమ్మ ఎప్పుడో మా చిన్నప్పుడు పెట్టిన సన్నజాజి తీగ ఫ్రెండ్స్ ఇది. సో అది ఎప్పటి నుంచో అలా దట్టంగా అల్లుకొని డాబా మీద దాకా వచ్చింది. దాన్ని ఇక్కడ పందిరేశాను బికాజ్ నేను పైన ఏమీ పెంచలేదండి. సో ఈ కార్నర్లో అశోక చెట్టు, ఈ కార్నర్లో నీమ్ ట్రీస్, 2 ట్రీస్, మా ఎదురింట్లో కూడా అలాగే అశోక ట్రీస్. అండ్ ఇంకో కార్నర్లో ఇది నా చిన్నప్పుడు సైకిల్ ఫ్రెండ్స్, లేడీ బర్డ్ కదా, చాలామందికి అలాంటి మెమరీస్ ఉంటాయి. ఆ సైకిల్, మనము, మన ట్యూషన్, మన ఫ్రెండ్స్, అబో దీని గురించి ఎన్ని వీడియోస్ తీసినా తక్కువే. ఇది మా టాప్ వ్యూ అండి. సో ముందు కూడా నాన్న ఇలా వేయించారు ఫెన్సింగ్, సో చిన్నగా బాగుంటుంది అని రీసెంట్గానే. అందులో అన్ని గులాబీలు, కొన్ని డెకరేటివ్, మందారం, రాధా మనోహరం. ఫ్రెండ్స్ మా అమ్మకి చాలా ఇష్టం అండి రాధా మనోహరం. షీ లవ్డ్ ఇట్ అ లాట్. Hope you loved my Sannajaji Virajaji story. Please do not forget to subscribe my channel. Waiting for your comments.